శోభ గారు శోభ గారు అన్మ్యూట్ చేసు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. శోభ గారు చెప్పండి. నేను 1 year నుంచి చేస్తున్నాను మేడం ప్రాక్టీస్. ఆన్లైన్ లో మీరు స్టార్ట్ చేయగానే వచ్చేసాను మేడం, జాయిన్ అయిపోయాను. ఓకే అదే ఆన్లైన్ లో నేను యూట్యూబ్ లో చూస్తుంటే సడన్ గా మీ వీడియో వచ్చింది మేడం. ఓకే చూసాను, 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. నిన్న నైట్, నిన్న సాయంత్రం మా పెద్దమ్మాయికి కాలేజ్ నుంచి రావడమే తలనొప్పి కడుపు నొప్పి అని బాధపడతా వచ్చింది మేడం. ఓకే వెంటనే నిన్న మార్నింగ్ రిజల్ట్ లో చెప్పారు కదా మేడం, బేలీఫ్ కాల్చి వేసాను అని. అలా నేను బేలీఫ్ మీద రాశాను, కాల్ చేశాను, ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాను మేడం. తన తల మీద పొట్ట మీద చేయి పెట్టి తను సడన్ గా ఏడుస్తుంది ఒక టైంగా. ఎందుకు ఏడుస్తున్నాము, ఎక్కువగా ఉంది నొప్పి అంటే, ఏమో నాకు ఏడుపు వస్తుంది అని చెప్తుంది. చాలా టెన్షన్ వేసింది, కానీ టెన్షన్ కూడా అనిపించలేదు మేడం ముందు. నొప్పి ఉంది కదా అని. మళ్ళీ మీరు రామ్తా గురించి చెప్పారు కదా మేడం, రామ్తాకే చెప్పాను మేడం మనసులో. రామ్తా నువ్వు నా పక్కన ఉన్నావు నాకు తెలుసు, 5 minutes లో మా అమ్మాయి లేచి కూర్చోవాలి నవ్వుతూ అన్నాను. 5 minutes లేచి కూర్చుంది మేడం. తను పడుకోమన్నా కానీ పడుకోమా. అంతే అంతే, రామ్తా ఉంటారు. రైట్ రైట్. నేను ఇవాళ ఈ సెషన్ లో కూడా రామ్తా గురించి ఒక క్లాస్ తీసుకుంటాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ ప్లస్ రామ్తా గురించి మీకు తెలియాలి. ఎస్, థ్యాంక్ యూ అండి శోభ గారు. నైస్ ఎక్స్పెరిమెంట్ చేశారు. చెప్పండి. ఇంకోటి మేడం, ఈ రోజు బయటికి వెళ్ళే పని ఉంది మేడం. చిన్న అమ్మాయికి ఏదో ఎగ్జామ్ జరుగుతుంది మేడం, గవర్నమెంట్ ఎగ్జామ్ కాలేజ్ లో. నిన్న ఎగ్జామ్ అయిపోయింది, ఈ రోజు ఎగ్జామ్ ఉంది మేడం. మొన్న అనుకున్నాము ఎగ్జామ్ లేకపోతే బాగుండు, క్యాన్సిల్ అయితే బాగుండు రామ్తా అనుకున్నాను మేడం. రామ్తానే అడిగాను, కానీ అది కాలేజ్ లో పెట్టేది కాదు కదా, గవర్నమెంట్ పెట్టేది కదా, ఎలా క్యాన్సిల్ అవుతుందిలే అయినా అడుగుదామని అడిగాను మేడం రామ్తాని. సడన్ గా మేడం నిన్న కాలేజ్ నుంచి తీసుకురానికి వెళ్తే షాకింగ్ చెప్పింది, కాలేజ్ లో ఎగ్జామ్ లేదు రేపు అని. 24 చేశారంట. పిల్లలు కూడా అడుగుతున్నారు మేడం, రామ్తా నా పక్కన ఉన్నావు అని వాళ్ళే చేసుకుంటున్నారు అన్ని. చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం. గ్రేట్ 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 అండి. మీరు రామ్తా అనే పదం ఇలా అనడం ఆలస్యం లేదు. ఎంత మంది, ఎన్ని కోట్ల మంది ఎక్కడ ఉన్నా ఇట్లా పక్కన ఇట్లా నిలబడతారు. మీరు ఆ ఫ్రీక్వెన్సీ కూడా మీకు తెలుస్తుంది. వన్స్ మీరు కనెక్ట్ అయ్యే కొద్దీ రామ్తా అనే లోపల ఇక్కడ ఉండిపోతారు. అది చాలా, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను యాక్చువల్ గా. హీ విల్ బి విత్ మీ. దట్స్ వాట్, నాకు అంత స్ట్రాంగ్ ఉంటుంది. మనసులో జస్ట్ అనుకోవడం ఆలస్యం మేడం రామ్తా గురించి. రామ్తా నాకు ఇది కావాలి అని వచ్చేస్తుంది. రామ్తా చాలా బాగుంది మేడం. అసలు ఇక్కడ క్రియేషన్ ఉంది, క్లీనింగ్ ఉంది. రామ్తాది క్రియేషన్, మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవడం. హోపోనోపో అనేది క్లీనింగ్. మనం ఏదైతే పాస్ట్ కర్మస్ చేసామో, మన లోపల ఏదైతే లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకున్నామో అవి క్లియర్ చేసుకోవడానికి. సో ఇప్పుడున్న ఈ 21 days క్లీనింగ్ అవుతుంది, క్రియేషన్ అవుతుంది. గ్రేట్. అసలు మీకు వండర్స్ నడుస్తాయండి, మిరాకిల్స్ చూస్తారు ఎవ్రీడే. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.